అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అది తన జీవితం పట్ల ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేది. నేనెందుకింత నల్లగా ఉన్నాను, నన్నెవ్వరూ ఇష్టపడరు, అందరూ నన్ను తరిమేస్తారు అని నిత్యం బాధపడేది. ఒకరోజు ఆ కాకి ఒక చెట్టుపై కూర్చుని ఏడుస్తుండగా ఆ చెట్టు కింద ఒక సన్యాసి ధ్యానం చేసుకుంటున్నారు. కాకి కన్నీటి చుక్క ఆయన బుగ్గమీద పడటంతో ఆయన కళ్ళు తెరిచి, ఎందుకేడుస్తున్నావు అని అడిగారు. కాకి తన బాధంతా చెప్పి, స్వామీ, ఈ బతుకు కంటి చావడమే మేలు అని వాపోయింది. ఆ సన్యాసి నవ్వి, బాధపడకు, నీకు ఏ పక్షిలా మారాలనుందో చెప్పు, నా మంత్రంతో నిన్నలా మారుస్తాను. కాని ముందు నువ్వు ఏ పక్షిలా మారాలనుకుంటున్నావో ఆ పక్షి దగ్గరకు వెళ్ళి అది సంతోషంగా ఉందో లేదో కనుక్కో అని చెప్పారు. కాకి వెంటనే వెళ్ళి ఒక హంసను కలిసింది. హంసా, నువ్వు పాలలోలా తెల్లగా ఎంత అందంగా ఉన్నావో, నువ్వే ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పక్షివి కదా అని అంది. దానికి హంస, లేదు మిత్రమా, తెల్లగా ఉండటం ఒక రంగు కాదు, నాకంటే చిలుక 2 రంగులతో చాలా అందంగా ఉంటుంది, తనే సంతోషంగా ఉంటుంది అని చెప్పింది. కాకి చిలుక దగ్గరకు వెళ్ళి అదే మాట అడిగింది. దానికి చిలుక, నాకు రంగులున్నా ఎప్పుడూ ఎవరో ఒకరు నన్ను పట్టుకొని పంజరంలో బంధిస్తారో అని భయంగా ఉంటుంది, నాకంటే నెమలి ఎన్నో రంగులతో అద్భుతంగా ఉంటుంది, అదే సంతోషంగా ఉంటుంది అని బదులిచ్చింది. చివరికి కాకి జూలో ఉన్న నెమలి దగ్గరకు వెళ్ళింది. అక్కడ 100 మంది నెమలిని చూడటానికి వచ్చారు. జనం వెళ్ళిపోయాక కాకి నెమలితో, నెమలి, నీ అందం చూసి 1000 మంది మురిసిపోతున్నారు, నీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు అని అంది. అప్పుడు నెమలి నిట్టూర్పు విడుస్తూ, మిత్రమా, నా ఈ అందం వల్లే నేనిక్కడ పంజరంలో ఖైదీ అయ్యాను. నా అందమైన ఈ ఈకల కోసం జనం వాటిని పీకుతుంటే నాకు ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసా? నేను ఈ జూ అంతా గమనించాను, ఒక్క కాకిని మాత్రమే ఎవ్వరూ పంజరంలో బంధించరు. నేను నీలా కాకినైతే ఎంత స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరేదాన్నో అని ప్రతిరోజూ అనుకుంటాను అని తన మనసులోని మాట చెప్పింది. నెమలి మాటలు విన్న కాకికి జ్ఞానోదయమైంది. మొదటిసారి తను కాకిగా పుట్టినందుకు గర్వపడింది. వెంటనే సన్యాసి దగ్గరకు తిరిగి వచ్చి, స్వామీ, నేను ఎవరిలాగా మారాలనుకోవటం లేదు, నేను కాకిలాగే చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పింది. నీతి: మనం ఎప్పుడూ ఇతరులతో మనల్ని పోల్చుకుంటూ బాధపడుతుంటాం, కాని ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది. మన దగ్గర ఉన్నదానితో తృప్తి చెంది స్వేచ్ఛగా జీవించడమే అసలైన సంతోషం.